హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఇవాళ అందరికీ మృగశిర కార్తె పండుగ శుభాకాంక్షలు. సో ఇవాళ మన ఫస్ట్ తెలంగాణలో పెద్ద పండుగ. మంచిగా చేపల మంది వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవడానికి వెళ్ళిండొచ్చు. సో ఇంట్లో ఉన్న వాళ్ళు చేపల కర్రీ చేసి ఉండొచ్చు. సో నేను కూడా కర్రీ చేసేస్తున్నా, చూసేయండి. ఫస్ట్ ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, మనము ఆనియన్ కాల్చుకుంటాం కదా చేపల కూరకి, ఇది అన్నమాట. ఇక్కడ వచ్చేసి పులుసుకి చింతపండు పులుసు రెడీ అయిపోయింది, నానబెట్టి పెట్టుకున్నా. ముందు చేపలు చూయించు మీనా అంటారు కదా, తెచ్చుకున్నాం చేపలు కూడా, చూపిస్తా. ఇదిగోండి చేపలు తీసుకొచ్చారు. సో ఇందాకే తీసుకొచ్చారు మా వారు లంచ్కి వచ్చినప్పుడు. ఇవి వచ్చి పులుసు చేస్తాను అనమాట. ఇవేమో 6 పీసెస్ తీసి పెట్టిన అనమాట, పిల్లలకు ఫ్రై అన్నారు కదా. ఇదేమో తెలుసు కదా చేపలవి గుడ్లు. యాక్చువల్గా ఇది మేము తినము, కానీ మా వారు తెచ్చారు కొంచెం ఫ్రై చేయమని. అదే ఇంతే వచ్చింది, జస్ట్ ఫ్రై చేద్దాం. మేమైతే తినము, మా వారైతే తింటారు. ఓన్లీ ఇవి ఫ్రైకి, ఓకేనా. ఇక్కడేమో నేను మసాలాలు అన్నీ ఇందాకనే ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. అదే కొన్ని పల్లీలు, లవంగాలు, ఇలాచి, పప్పు పుట్నాలు, కొన్ని ధనియాలు, గసగసాలు, చెక్క, ఇంకా పువ్వు, కొబ్బరి, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. సో ఇవి మసాలా పట్టేసి ఇందులో ఉల్లిపాయ వేసేసి ఉప్పు కారం వేసేసి, సో మనం చింతపులుసు ఉంటుంది కదా, ఆ పులుసుతోని మనం చేపల కర్రీ వండేద్దాం. ఇంతకీ మీరు చేపలు తెచ్చుకున్నారో లేదో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేనైతే అన్ని రెడీగా పెట్టుకున్నాను, ఇంకా చేపల కూర వండేద్దాం, ఓకేనా. బాయ్ బాయ్.